నెహెమ్యా గ్రంథం అర్థమైంది. బబులోను చెరలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారని చెప్పాను? 70 సంవత్సరాలు ఉన్నారు కదా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు నాన్న? 70 సంవత్సరాలు. వీరు 70 సంవత్సరాలు అక్కడ చెరలో ఉన్నప్పుడు ఈ యెరూషలేము పట్టణం అంటే విడిచిపెట్టబడినటువంటి యూదా దేశం, దాని పరిస్థితి ఎట్లా ఉందని చెప్పుకున్నాం. ఇదిగో ఇప్పుడు చదివాం కదా. ఈ జరుగుతున్న సంఘటన అంటే ఇశ్రాయేలీల దేశం మీదకి, ఇశ్రాయేలీల దేశం అంటే యెరూషలేము పట్టణం మీదకి, యూదా ప్రజల మీదకి ఏ దేశం వచ్చి ఆక్రమణ చేశారు? బబులోను దేశం వచ్చి ఆక్రమణ చేశారు కదా. బబులోను రాజుగారి పేరు మీరు చెప్తారా? నెబుకద్నెజర్ కదా. ఎన్ని దఫాలుగా వచ్చాడని చెప్పాను నేను మీకు? 3 దఫాలుగా వచ్చారు కదా. 3 దఫాలుగా వచ్చి తీసుకొని పోయాడు కదా. ఆ 3 దఫాల్లో మొదటిసారి వచ్చి ఎవరిని తీసుకొని వెళ్ళాడని చెప్పాను? రాజకుమారులను తీసుకొని. ఆ రాజకుమారుల జాబితాలో గుంపులో ఎవరున్నారని చెప్పుకున్నాం? వెరీ గుడ్, దానియేలు, హనన్య, హజర్యా, మిషాయేలు ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. ఆ 2వ దఫాలో ఎవరిని తీసుకెళ్ళాడని చెప్పుకున్నాం? యాజకుల్ని. షవాష్, వెరీ గుడ్, యాజకులను పట్టుకుపోయాడు. వాళ్ళల్లో ఎవరున్నారు? యెహెజ్కేలు ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. 3వ దఫాలో చిన్న చిన్న పనులు, క్రాఫ్ట్స్మెన్, స్మిత్, సిల్వర్ స్మిత్, గోల్డ్ స్మిత్ కదా, ఐరన్ స్మిత్, ఇట్లాంటి పనివారిని, పనోళ్ళను కూడా 3వసారి పట్టుకొని వెళ్ళాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఈ పట్టుకొని వెళ్ళినప్పుడు వీళ్ళ దేశపు పరిస్థితిని అంటే యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితి ఎట్లాగా విడిచిపెట్టబడి చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ పట్టణం ఉండింది అంటే ఎలా ఉందంట? మంచి ధనవంతులైన రాజకుటుంబాలు యెరూషలేములో లేరు. 2, దేవుని సేవ, దేవుని వాక్యాన్ని, దేవుని విషయాలను చెప్పే దైవ సేవకులు యెరూషలేములో లేరు. 3, ఏదో ఒకటి పని చేసి ఆ పట్టణాన్ని అభివృద్ధి చేసి అక్కడున్న ప్రజలను మళ్ళీ తిరిగి వాళ్ళ జీవితాలు కట్టుకోగలిగే సామర్థ్యం కలిగిన పనివారు లేరు. గొప్పోళ్ళు లేరు, దైవ సేవకులు లేరు, ఆ తర్వాత పనోళ్ళు లేరు. మరి అలా ఉండే ఒక పట్టణం, అలా ఉండే ఒక దేశం పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమన్నా ఉపయోగం ఉందా? అలాంటి నిరుపయోగమైన, అన్అటెండెడ్గా, అబండన్డ్గా అంటే ఎవరు పట్టించుకొని తృణీకరించబడిన స్థితిలో ఎన్ని సంవత్సరాలు ఉంది ఆ పట్టణం? అలాగా ఎన్ని సంవత్సరాలున్నా? 70 సంవత్సరాలు. ఒకవేళ మన ఇల్లు, మీ ఇల్లు, మా ఇల్లు, ఎవరిదైనా మన ఇల్లు 1 సంవత్సరం పాటు తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది? మన ఇల్లు సంవత్సరం తర్వాత వచ్చాం, మన ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది, బూజు బట్టి చాలా అధ్వానంగా. 2 సంవత్సరాలు అయితే ఇంకా దారుణం కదా. 5, 10, 70 సంవత్సరాల తర్వాత వీళ్ళు తిరిగి వస్తే వీళ్ళ ఇల్లులు, వీళ్ళ పొలాలు, వీళ్ళ తోటలు, వాళ్ళ రోడ్లు ఎలా ఉన్నాయన్నమాట. పైగా వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడు? ఇప్పుడు మనం మంచి ఇల్లుని లాక్ చేసి వెళ్తేనే ఇట్లాంటి పరిస్థితికి వచ్చిద్ది. మన ఇల్లు కూలగొట్టబడి, ఇరిగిపోయి, కాల్చబడి, పొగగా అంత అధ్వానంగా విడిచిపెట్టి మనం వెళ్ళిపోయి 70 సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి వచ్చామనుకోండి, ఇక అసలు ఆ ఇంటి పరిస్థితి ఇంకా ఇల్లే పడిపోయి ఉంటుంది. యెరూషలేము పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పుడు అలా ఉన్న యెరూషలేము పరిస్థితికి ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర అంతా, నేను చెప్పిన విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలంటే ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయాలు, దినవృత్తాంతాల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయాలు మీరు చదివితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు, నెబుకద్నెజరు 1వసారి అటాక్ చేయటం, 2వసారి ఆక్రమణ చేయటం, 3వసారి చేయటం, రాజులను పట్టుకుపోవటం, యాజకుల్ని తీసుకుపోవటం, పనివారిని తీసుకుపోవటం, 70 సంవత్సరాలు యెరూషలేము పరిస్థితి నిర్మానుష్యంగా విడిచిపెట్టబడినదిగా, దేవుని చేత శిక్షించబడిన స్థితిలో యెరూషలేము ఎలా ఉందో ఆ అధ్యాయాలు, ఆ గ్రంథాలు చదివితే మీకు అర్థమవుతాయి. ఓకేనా? ఏ గ్రంథాలమ్మా?
మీరు మర్చిపోయారు అప్పుడే. ఏ గ్రంథాలు చెప్పండి? రాజుల గ్రంథం 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయాలు. తర్వాత దినవృత్తాంతాల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయాలు. ఇంకొకటి ఏం చెప్పాను? ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం. ఊరికినే మీరు మరి గుర్తుపెట్టుకుంటారని నేను ఆశతో చూపించాలనుకుంటున్నా. ఇర్మియా గ్రంథం 52 చూడండి. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవకపోయినా ఇప్పుడైనా ఒకసారి ఊరికి అట్లా చూస్తారని ఇర్మియా గ్రంథం 52, ఇర్మియా గ్రంథం ఆఖరి అధ్యాయం అన్నమాట. చూడండి ఏం జరిగిందంట 52వ అధ్యాయంలో 9వ వచనం చదువుదామన్నా. ఇర్మియా గ్రంథం 52:9. వారు రాజును పట్టుకొని, రాజు అంటే ఆఖరి రాజు, ఆఖరి రాజు. ఏ దేశానికి ఆఖరి రాజు? ఇశ్రాయేలు దేశానికి, లేకపోతే యోధా ప్రజలకు ఆఖరి రాజు. రాజైన సిద్కియా, ఆయన పేరు 8వ వచనంలో ఉంది. 9వ వచనం నుంచి వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణమున ఉన్న బబులోను రాజునొద్దకు అతన్ని తీసుకొని రాగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు ఏం చేశాడంట? శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట ఏం చేశాడంటమ్మా? అయ్యో ఎంత దుర్మార్గమో చూడండి, చంపించెను. మరియు అతడు రిబ్లాలో యోధా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనునకు అతన్ని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతన్ని పెట్టించెను. అంత మాత్రమే కాదు, నెబూజరదాను అనేవాడు 12వ వచనం 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదాను అను రాజదేహ సంరక్షకుల అధిపతి. రాజదేహ సంరక్షకుల అధిపతి అంటే ఎవరనుకుంటున్నారు మీరు? ఏంటిది ఆయన ఉద్యోగం? రాజు దేహ సంరక్షకుల అధిపతి. వెరీ గుడ్, బాగా చెప్పారు. పర్సనల్ బాడీ గార్డ్స్ అందరికీ ఎవరంట? అధిపతి అన్నమాట. అంటే రాజుగారికి బాడీ గార్డ్ ఉంటాడు, ఆ పర్సనల్ బాడీ గార్డ్స్ అందరిపైన సుప్రీం అథారిటీ కమాండర్ ఉంటాడు. ఆ అధిపతి పేరు నెబుకద్నెజర్ అనే ప్రపంచ నియంత యొక్క బాడీ గార్డ్స్ పైన ఉండే సుప్రీం కమాండర్. ఆయన పేరేం చెప్పాడు? నెబూజరదాను. నెబుకద్నెజర్ ఏమో రాజుగారి పేరు, ఆయన పర్సనల్ సెక్రటరీ పేరేమో నెబూజరదాను. ఇప్పుడు నెబూజరదాను వచ్చాడు. ఆయన ఏం చేశాడంట? అతడు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ ఏం చేశాడమ్మా? కాల్చివేసెను. మరియు రాజా దేహ సంరక్షకుల అధిపతితో కూడా ఉండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నింటినీ, అయ్యో ఎంత విషాదమో చూడండి, పడగొట్టిరి. ఇంకా మీరు కిందకి అట్లా చదువుకుంటూ పోతే అందరినీ చెరగొనిపోయాడు. ముసలోళ్ళని, పనికిరాని వాళ్ళని, వృద్ధులను మాత్రమే ఆ స్థలంలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న యెరూషలేము పట్టణాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నారు ప్రజలు? 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నారు. మొదట 3 దఫాలుగా వెళ్ళారని చెప్పాను కదా. ఎన్ని దఫాలుగమ్మా? 3 దఫాలుగా వెళ్ళారు కదా. 3 దఫాలుగా వచ్చారు. మొదట వచ్చిన వాళ్ళు ఎవరని చెప్పాను? జెరుబ్బాబేలు. వెరీ గుడ్, జెరుబ్బాబేలు. చాలా తక్కువ మంది వచ్చారు. వెళ్ళేటప్పుడు లక్షల మంది వెళ్ళారు, వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? 50,000. యజ్రా గ్రంథం చదివితే మీకు అర్థమైంది, 50,000 చిల్లర మాత్రమే వచ్చారు. ఫస్ట్ జెరుబ్బాబేలు, యెహోషువ. జెరుబ్బాబేలేమో రాజుల వంశం, అంటే యూదుల వంశంలో రాజరికపు వంశంలో ఒక వ్యక్తి జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలుకు సహాయం చేయటానికి దైవ సేవకుడు, లేవి గోత్రికుడు, యాజక ధర్మం చేయటానికి ఎవరొచ్చాడు? యెహోషువ. ఓకే,
రాజుగారి కుటుంబంలోంచి ఎవరు వచ్చారమ్మా? జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలుకు సహాయం చేసే దైవ సేవకుడి పేరేంటి? యెహోషువ. ఆయన యాజకుడు. వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. వచ్చి ఇదిగో మందిరాన్ని కట్టడం మొదలుపెట్టారు. మందిరాన్ని కట్టడం మొదలుపెట్టేటప్పటికే ఎప్పుడు చూసినా కట్టే పని జరుగుతూ ఉందంటే శత్రువులు ఏం చేస్తారు? ఇరుగు పొరుగోళ్ళు డిస్టర్బ్ చేస్తారు, శత్రువులు డిస్టర్బ్, ఇదెందుకు కడుతున్నారు అదే, అట్లానే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేశారు. ఎన్ని సంవత్సరాలు డిస్టర్బ్ చేశారంటే దగ్గర దగ్గర 20 సంవత్సరాల వరకు పని ఆగిపోయింది. మీరెందుకు ఇలా కడుతున్నారని ఆ పనిని ఆపేశారు. ఆపేయటం వలన ఆ పని ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు 2వ దఫాలో ఎవరొచ్చారు? యజ్రా. వెరీ గుడ్, శబాష్. యజ్రా వచ్చాడు. యజ్రా బేసికల్గా యాజకుడు. యజ్రా దేవుని వాక్య లేఖన భాగాలలో ఎలాంటి వాడంట? వెరీ గుడ్, పండితుడు, ప్రవీణుడు, వాక్యం బాగా తెలిసిన శాస్త్రి. చూడండి, పని జరగనప్పుడు, దేవుని పిల్లలు పని ఆగిపోయినప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు ఎవరు కావాలా? వాక్యం చెప్పేవాళ్ళు కావాలి కదా. దేవుని వాక్యం ద్వారా దేవుని పిల్లల జీవితాలు తిరిగి కట్టబడతాయి. అది మన పాఠం. యజ్రా వెనక్కి వచ్చాడు. యజ్రా వెనక్కి వచ్చి యజ్రా పని చేస్తున్నాడు. యజ్రా దేవుని ఆలయాన్ని కడుతున్నాడు. ఏం కడుతున్నాడమ్మా? దేవుని ఆలయాన్ని అలంకరించటం, దేవుని ఆలయంలో విషయాల్ని సెటిల్ చేయటం. పట్టణం ఫస్ట్ కట్టారా, మందిరం ఫస్ట్ కట్టారమ్మా? ఇప్పుడు నేను చెప్తున్న సీక్వెన్స్లో పట్టణం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా అట్లానే ఉంది. కూలిపోయి, ఆ తర్వాత కాల్చబడి, ఇల్లులన్నీ పాడైపోయి, అయ్యేం పట్టించుకోవాలా ఇల్లు రావటంతోనే దేన్ని రిపేర్ చేయటం మొదలుపెట్టారమ్మా? వినండి, మన జీవితంలో మందిరం బాగుంటే, మన జీవితంలో మందిరంతో మన జీవితాలు జత చేయబడిన అనుభవాలు బాగుంటే అన్నీ కట్టబడతాయి. మీకు అర్థమైందా నా భాష? ఇశ్రాయేలుని దేవుడు అంటాడు, మందసం మధ్యలో ఉండాలా, 3 గోత్రాలు ముందు ఉండాలా, 3 గోత్రాలు వెనక ఉండాలా, 3 గోత్రాలు కుడివైపు ఉండాలా, 3 గోత్రాలు ఎడం వైపున ఉండాలా. 12 గోత్రాలు ఎవరు చుట్టూ ఉండాలా? మందసం చుట్టూ ఉండాలా. చాలా ఆశ్చర్యమైన విషయం. మందసంతో మీ సంబంధం, మందసానికి మీరు ముందున్నారా, మందసానికి మీరు వెనకున్నారా, మందసానికి మీరు ప్రక్కనున్నారా, మందసానికి మీరు దూరంగా ఉన్నారా? మందసంతో ఎంత సమీపంగా ఉంటే, మందసంతో మీ జీవితం ఎంత ముడిపడి ఉంటే మీ జీవితాలు అంత చక్కగా కట్టబడతాయి. ఇక్కడ చూస్తే దేవుని ఆలయాన్ని రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ దేవుని ఆలయాన్ని అలంకరణ చేస్తున్నారు. మొదట దేవుని మందిరాన్ని బాగు చేస్తే దేవుని పిల్లల జీవితాలు ఆటోమేటిక్గా బాగైపోతాయి. కాబట్టి యజ్రా మొట్టమొదటిగా వచ్చి దేవుని ఆలయాన్ని కడుతున్నారు. మన భారతదేశంలో కానీ అనేక స్థలాల్లో కూడా మిషనరీస్ వచ్చి చేసినటువంటి గొప్ప పరిచర్య ఏంటంటే, ఫస్ట్ ఒక చర్చి, ఆ పక్కన ఒక స్కూలు, ఆ పక్కన ఒక హాస్పిటల్. చర్చికి అందరూ వస్తే ఆటోమేటిక్గా స్కూల్కి అందరూ వెళ్తారు. అందరూ బాగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటే అనారోగ్యం వచ్చినా అదిగో సహాయం చేయటానికి హాస్పిటల్స్. చూడండి, దేవుని సన్నిధితో మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి యజ్రా మొదట దేవుని ఆలయాన్ని కట్టడం ప్రారంభం చేశాడు, అలంకరణ చేయటం ప్రారంభం చేశాడు. దేవుని మందిరం చక్కగా బిల్డప్ అవుతూ ఉంది. కానీ మళ్ళీ అయ్యే గొడవలు, అభ్యంతరాలు, ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏం జరిగిందంట? మూడవ దఫాలో ఎవరు వచ్చారు నాన్న? ఇప్పుడు మనం చదివినటువంటి దైవ సేవకుడైనటువంటి నెహెమ్యా. ఈ గొప్ప దైవ సేవకుడైనటువంటి నెహెమ్యా ఎక్కడుంటాడు? రాజు దగ్గర ఉంటాడు. ఏ ఊరిలో ఉంటాడు? మీరు చదివి చెప్తారా? 1వ అధ్యాయం 1వ వచనం మీరు మౌనంగా చదివి చెప్పండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను అంటే నెహెమ్యానే. ఎక్కడున్నాడంట?
వెరీ గుడ్. ఏ కోటమ్మా? కోట పేరేంటి? షూషాను కోట. ఎక్కడ ఉంటుంది ఇది షూషాను కోట? ఇశ్రాయేలు దేశంలో ఉంటుందా, వేరే దగ్గర ఉంటుందా అమ్మా? వేరే దగ్గర. వెరీ గుడ్. బబులోను దేశంలో ఉంటుంది. షాబాష్ అయ్యగారు, చక్కగా ఆలోచన చేస్తుంది, మంచి అలైన్మెంట్, వెరీ గుడ్. చూడండి, షూషాను కోట బబులోను సామ్రాజ్యంకు ఒక స్థలమునకు రాజధాని. అంటే మాదీయ పారసీకుల దేశానికి అది ఒక ప్రాముఖ్యమైన రాజధాని పట్టణం. ఏ పట్టణం? షూషాను. ఆ షూషాను అనే పట్టణంలో రాజుగారు వింటర్ టైంలో అక్కడి నుంచి రూల్ చేస్తాడు, అక్కడి నుంచి పరిపాలన చేస్తాడు. కాబట్టి షూషాను అనే పట్టణంలో ఒక పెద్ద ప్యాలెస్, కోట ఉంది. ఆ కోటలో రాజుగారి పక్కన ఉండేది ఎవరంట? నెహెమ్యా. నేను ఆఖరి వారం మీకు చెప్పాను, అంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు నేను చెప్పాను, కానీ ఇంకొంచెం దాన్ని మీరు అర్థం చేసుకోవటానికి వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ రాజుగారులు ఏం చేశారంటే అనేక దేశాల నుంచి ప్రజలను చెరబట్టుకొని వచ్చారు కదా, ఇశ్రాయేల్ని చెరబట్టుకొచ్చారు. అలా అనేక దేశాలని జయించి చెర తీసుకొని వాళ్ళ దేశానికి తెచ్చారు కదా. కానీ అందరూ రాజుగారికి లోబడరంట. అందరూ ఏం చేయరమ్మా? రాజుగారికి లోబడరు. ఎట్లాగైనా కానీ ఏదో ఒక పన్నాగం పన్ని, ఏదో ఒక మాయ చేసి, ఏదో ఒక మోసం చేసి ఈ రాజుగారు మనల్ని పట్టుకొచ్చాడు, మన దేశాన్ని పాడు చేశాడని కొందరు రహస్యంగా రాజుని చంపటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారంట. అందుకని ఈ రాజుగారికి ఆయన చుట్టూ ఉండే వాళ్ళ మీద ఎవరి మీద నమ్మకం ఉండదంట. ఏముండదు? అమ్మో, వీడు పలానా దేశం నుంచి చెర తీసుకొని వచ్చాము, వీడు ఒకవేళ నాకేమన్నా మోసం చేసి మాయ చేసి మందు కలిపి, టీలో మందు కలిపి, కాఫీలో మందు కలిపి, పాలల్లో మందు కలిపి నన్నేమన్నా నిజంగా నేను చెప్పే మాటలు ఇవే, టీ కాఫీ అంటున్నాను కానీ వాళ్ళ వస్తువుల్లో. అందుకని రాజుగారికి ఎవరి మీద నమ్మకం ఉండదంట. భోజనాల విషయంలో, బట్టల విషయంలో, కూర్చునే దగ్గర బాంబు పెడతాడేమో, అందుకని రాజుగారికి ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉండదు. అందుకని రాజుగారు ఏం చేసుకుంటాడంటే కొందరిని దగ్గరగా పెట్టుకొని, అతి నమ్మకమైన మనుషుల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళని తప్పితే ఇంకెవరిని నమ్మడంట. ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడు నెహెమ్యా కదా. నాకు ఎవరి మీద నమ్మకం లేదండి. ఎవరి మీద ఉందంట రాజుగారికి? నెహెమ్యా మీద నాకు నమ్మకం ఉంది. ఆయన గిన్నె తెచ్చిస్తే, ఆయన భోజన వస్తువులు తెచ్చి రాజుగారి ముందు పెడితే అది కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, నిర్మోహమాటంగా ఆలోచించకుండా తింటాడంట రాజు. అంటే నెహెమ్యా మీద అంత నమ్మకం. వాళ్ళూరోడేనా నెహెమ్యా? షూషాను మనిషేనా? వాళ్ళ ఊరోడు కాదు, వాళ్ళ దేశవాడు కాదు, వాళ్ళ భాషవాడు కాదు, వాళ్ళ తెగవాడు కాదు, వాళ్ళకి సంబంధించినోడు కాదు. కానీ ఏ ఊరోడు? ఒక యూదుడు, చెరకొని తీసుకొని రాబడ్డాడు. కానీ రాజుగారి నమ్మకాన్ని పొందుకున్నాడు. ఎంత గొప్ప సేవకుడండి. అద్భుతమైనటువంటి సాక్ష్యం నెహెమ్యాది కదా. రాజుగారి దగ్గర సేవ చేసుకునేటటువంటి, రాజుగారి పక్కనే ఉండి గిన్నెందించే పరిచర్య లేకపోతే ఉద్యోగం అతంది. మన భాషలో చెప్పాలంటే, మన పరిస్థితుల్లో, ఈనేటి పరిస్థితుల్లో ప్రపంచ అధినేతల్లో గొప్ప వ్యక్తి ఎవరు చెప్పండి? ఇప్పుడున్న ప్రపంచ నేతలలో మేబీ మీకు తెలిసిన వాళ్ళు గొప్ప వ్యక్తి పుతిన్ అవ్వచ్చు, లేకపోతే అమెరికా అధ్యక్షుడైతే ట్రంప్ గారికి పక్కనే అసిస్టెంట్గా, ప్రిన్సిపల్ డైరెక్టరేట్గా, అంటే ఇంకా ఈయనేం చెప్తే అది ఆయన చేస్తాడు. అలాంటి స్థానంలో ఎవరున్నారు? నెహెమ్యా అలాంటి స్థానంలో ఉన్నాడనమాట. అంటే ట్రంప్ పక్కన, ట్రంప్కి అతి నమ్మకమైన, ట్రంప్ అంటే నేను ట్రంప్ కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి అధినేత, దేశ ప్రధానులలో ప్రపంచ అధినేత అయిన ఆ వ్యక్తి పైన నెహెమ్యా పక్కన ఉంటాడు. ఈయన ఏం చెప్తే అది ఆయన చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండగా యెరూషలేము పట్టణం నుంచి వాళ్ళ సహోదరుడు వచ్చాడు. ఏం పేరు ఆ సహోదరుడి పేరు? హనానీ. వచ్చి అడిగారు, అన్న బాగున్నారా? బాగున్నామయ్యా.
అరే మనోళ్ళ పరిస్థితి ఏంటి, మన దేశం పరిస్థితి ఏంటి అని అడిగితే హనాని ఏం చెప్పాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా అన్నయ్య, చెరకొని పోబడిన తర్వాత విడిచిపెట్టబడిన వాళ్ళ పరిస్థితి అసలేం బాగలేదురా, దేశమంతా దారుణంగా ఉంది, కాలిపోయిన పరిస్థితి, కూలిపోయిన పరిస్థితి, అధ్వానంగా ఉందిరా. అవునారా? మరి ఇలా ఉంటే అన్నయ్య ఈ విషయాలు చెప్పడానికే నేను వచ్చానురా అన్నాడు. ఎవరితో? హనాని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? వాళ్ళ అన్నయ్య అయినటువంటి నెహెమ్యాకి చెప్పాడు. ఇప్పుడు నెహెమ్యా ఏం ఉద్యోగం చేస్తాడని చెప్పాను? రాజుగారి పక్కనే చాలా బిజీగా ఉంటాడు. ఇవన్నీ విన్నాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పా కదా, ఇవన్నీ విన్నాక మనబోటోడైతే ఏం చేస్తాడు? సరేరా ఇదిగో ఒక 500 తీసుకో, అక్కడ లేకపోతే ఒక 1000 రూపాయల దగ్గర పెట్టుకో, అక్కడికి వెళ్ళాక మన వాళ్ళకి వెళ్తా స్వీట్స్ పట్టుకెళ్ళు, ఎందుకులే మనకు వాళ్ళ గురించి, మనం ఇక్కడ చక్కగా ప్రెసిడెంట్ పక్కన, పెద్ద ఆఫీసర్ పక్కన చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాం, విమానాల్లో తిరగటం రావటం, ఆ రోజుల్లో రాజుగారి దగ్గర ఉండే ఉద్యోగం. అలాంటి స్థితిలో నెహెమ్యా దాని గురించి ఏం పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ వినండి, నెహెమ్యా ఆగలేదు కదా, ఏడుస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 4వ వచనం చూడండి, నెహెమ్యా గ్రంథం 1:4. ఈ మాటలు వినినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన పైన నింద, శ్రమ, దుఃఖం, ప్రాకారాలు పడిపోయినాయి, అగ్ని చేత కాల్చబడినాయి అని 3వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏం చేస్తున్నాడు నెహెమ్యా? ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట ఏం చేస్తున్నాడమ్మా? విజ్ఞాపనము చేసెను. ఇందులో ఈరోజు ఉదయకాల సమయంలో మనం నేర్చుకునే పాఠం, ఆఖరి వారం కూడా నేను చెప్పాను. ఏంటిది మన పాఠం ఏంటి? దేవుడు మన జీవితాలను తిరిగి కట్టగలడు. గాడ్ క్యాన్ రీబిల్డ్ అవర్ లైఫ్స్. దేవుడు మాత్రమే మన జీవితాలను ఏం చేయగలడమ్మా? తిరిగి కట్టగలడు. మనం అనుకుంటాం మేము తిరిగి కట్టబడాలి. ఎలాగా? డబ్బులు రావాలా, ఇల్లులు రావాలా, అప్పులు తీరిపోవాలా, వస్తువులు రావాలా, కొంచెం అనుకూలమైన జీవితం కావాలి. మంచిదే, లోక సంబంధంగా అందరము కొంచెం బెటర్ స్టేజ్లో చక్కటి ఉద్యోగాలు, మంచి సంపాదన, ఆనందంగా లోకంలో కొంత నెమ్మదితో జీవించాలనుకోవటంలో ఏం తప్పులేదు. అది మన అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. అందరం అలాగా సుఖంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా చాలిన స్థితిలో ప్రభు మన అందరినీ ఉంచునుగాక. కానీ భక్తుడైన నెహెమ్యా ఇక్కడ దైవవాక్యంలో సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మీరు చూడండి, రీబిల్డింగ్ అంటే తిరిగి కట్టబడుతున్న అనుభవం ఏ విషయంలో అంటే భౌతికమైన జీవితంలో కాదు. ఏ జీవితంలో? ఏదో ఇంకొక జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు మీ మనసులో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నెహెమ్యా జీవితం 2 స్థలాల్లో చెప్పబడింది కదా. ఒక స్థలం ఎక్కడని చెప్పాను? షూషాను కోటలో నెహెమ్యా జీవితం. ఇప్పుడు షూషాను కోట నుంచి రాజుగారి అనుమతి తీసుకొని చాలా దినాలు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో నెహెమ్యా పరిచర్య. అంటే 2 స్థలాల్లో నెహెమ్యా జీవితం రికార్డ్ అయింది. ఒకటి ఎక్కడమ్మా? షూషాను కోటలో. 2 ఇంకొక చోట ఎక్కడ? యెరూషలేము పట్టణంలో. మీ మనసులో ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితం కూడా 2 స్థలాలకు చెందిందిగా ఉంటుంది. ఏది? మన జీవితం కూడా 2 స్థలాలకు 2 విధానాలైన జీవితం మనలో ఉంటాయి. ఏంటి అండి ఆ 2 జీవితాలంటే? షూషాను కోటలో జీవితం లోకంలో మన స్థితి, లోకంలో మనం కనిపించే విధానం, లోకంలో మన స్థాయి, లోకంలో మన జీవిత పద్ధతి షూషాను కోటలో జీవించే పద్ధతి. మరి యెరూషలేములో జీవితం, యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితి మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని సూచిస్తూ ఉంది. అమ్మ విన్నారుగా నా మాటలు? షూషాను కోటలో నెహెమ్యా పరిస్థితి ఎట్లా ఉంది మీరు చెప్పండి. షూషాను కోటలో ఏమన్నా దుఃఖం ఉందా? నొప్పి ఉందా? తక్కువ ఉందా? ఒక రకంగా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, షూషాను కోటలో
నెహెమ్యా పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెప్పచ్చు? కింగ్ మ్యాన్. వెరీ గుడ్ అయ్యగారు, మంచి మాట చెప్పారు. నేను దాన్ని ఇంకొక మాట యాడ్ చేయనా? హ్యాపీగా ఉంది. అంతేనా? ఎలా ఉందమ్మా? హ్యాపీగా ఉంది. లోక సంబంధమైనటువంటి స్థితిలో నెహెమ్యా యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే వెరీ హ్యాపీ. ఏం తక్కువ లేదు. పలుకుబడి ఉంది, సంపాదన ఉంది, అధికారం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, అందరి ముందు బాగుంది. కొద్దో గొప్ప దేవుడి బిడ్డగా మంచి సాక్ష్యం చెప్తున్నాడు రాజు ముందు. లోక సంబంధాన్ని, లోక విధానపు జీవితాన్ని సూచించే షూషాను కోటలో నెహెమ్యా జీవితం హ్యాపీగా ఉంది. కానీ యెరూషలేము జీవితాన్ని సూచించే ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో తెలుసా? ఎందుకు బాధపడ్డాడు నెహెమ్యా? అసలు ఎప్పుడైనా చూశాడా? అసలు ఎప్పుడైనా వెళ్ళాడా? అసలు దాని గురించి తెలుసా? కానీ వినండి, యెరూషలేము పట్టణము యూదులకు ఆత్మ సంబంధమైనటువంటి పట్టణం. అది దేవుడు నివసించే పట్టణం. వాళ్ళ దేవుని ఆలయం అక్కడ నిరంతరం ఉంటుంది. ఆయన ప్రసన్నత ఉండేది. అక్కడ బలులు అర్పించాలా, పండగలు చేయాలా, దేవుడైన యెహోవాను ఆరాధన చేయాలా, కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని అక్కడ స్తుతించాలా. అలాంటి జీవితం ఎలా అయిపోయిందంట? ఎలా అయిపోయింది? పాడైపోయింది, పాడైపోయింది, పాడైపోయింది. లోక సంబంధంగా హ్యాపీగానే ఉన్నాం, లోక సంబంధంగా సంతోషంగా సమృద్ధితో జీవిత దినాలు గడుస్తూనే ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన జీవితం వైపు చూస్తే నెహెమ్యాకి ఏమనిపించిందంటే, అయ్యో మా ఆత్మీయ స్థితి బాగలేదు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో షూషాను కోట జీవితం మీ అనుభవం, యెరూషలేము జీవితం మీ అనుభవం. నా జీవితంలో షూషాను కోట అనుభవం, నా జీవితంలో యెరూషలేము అనుభవం. షూషాను కోటలో లాగా లోక సంబంధమైన జీవితంలో మీలాగా నేను కూడా, నాలాగా మీరు కూడా, మనందరం మాకేం తక్కువ అండి, మమ్మల్ని ఎవరండి అడిగేది, మేమేమరనుకుంటున్నారు, మేమేంటనుకుంటున్నారు, బయటికి కనిపించే విధానంలో అందరం సుఖంగా చక్కగా నీతిమంతులుగా మందిరంలో బయట అన్ని స్థలాల్లో సమృద్ధిగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నాతో పాటుగా మీకు కూడా దేవుడు వేసే ప్రశ్న ఏమిటంటే, నెహెమ్యా మీ యెరూషలేము పట్టణం పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎలా ఉందంట? పాడైపోయింది. మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? పెద్ద ప్రశ్న. ఎప్పుడు? సంవత్సర ఆఖరి దినాన దేవుడి కృపలో 2024 అంతా ప్రభు కనికరించాడు, కాపాడాడు, దీవించాడు, సంతోషంగా వచ్చాం. ఇదిగో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన ముందు వాక్యంలో నుంచి వేసే ప్రశ్న ఏమిటంటే, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మ సంబంధమైన మీ ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంది? నెహెమ్యాకి వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మన యెరూషలేము పాడైపోయింది, అయ్యా యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి. 4:10 చూస్తారన్నా? 4:10 నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? అక్కడ ఒక మాట రాయబడింది, యూదావారు బరువులు మోయువారి బలము, ఉన్న చెత్త విస్తారము, గోడ పాడైపోయింది అన్నాడు, పడిపోయింది అన్నాడు. 4:10లో ఏమంటున్నాడన్నా? ఎలా ఉందంట? బలం తగ్గిపోయింది, ఇంకా చెత్తతో నిండింది. దేంతమ్మా? చెత్తతో నిండిపోయింది. ఇంకా అంటున్నాడు, బలహీనులే ఉన్నారు ఇక్కడ, బలమైన వాళ్ళు ఎవరు లేరు. 1వ అధ్యాయంలో ఏమన్నాడు? నింద, అవమానం మన జీవితంలో వచ్చాయి. 3వ వచనం చూడండి, 1:3 నెహెమ్యా 1:3.
ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. శ్రమ ఉందంట, నింద ఉందంట. అయ్యో, ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉంది. కాలిపోయి ఉంది. ప్రభు ముందు బాగలేదు, ప్రజల ముందు బాగలేదు. చూసేవాళ్ళు నవ్వుతున్నారు, ప్రభు కోపగించుకున్నాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మీ హృదయంలో ముద్రించుకోండి. ఈ సంవత్సర ఆఖరిలో దేవుడు వేసే ప్రశ్న ఏమిటంటే, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ జెరూసలేం? యెరూషలేము పట్టణములో నెహెమ్యా జీవితం లాగా ఆత్మ సంబంధమైన ఏరియాలో మీ జీవితం ఎట్లా ఉంది? అప్పుడు నెహెమ్యాకి అర్థమైన విషయం ఏంటంటే, అయ్యో మా జీవితం బాగలేదు, మేము పడిపోయాం, మేము నిందపాలైపోయాం, మేము పతనమైపోయాం, మేము నష్టపోయాం, మేము బలహీనులంగా ఉన్నాం. మా జీవితంలో ఆత్మీయంగా చెప్పుకోవటానికి ఏం లేదు. వీఆర్ ఎంప్టీ. ఇలాంటి పరిస్థితి మనకు అర్థమైనప్పుడు ఎలాగ ప్రతిస్పందించారు? మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? ఇప్పుడు ఎవరైనా వచ్చి అన్న మీరు ఆత్మీయంగా ఎలా ఉన్నారంటే, ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు, దేవుడు తన వాక్య లేఖనాల్లో నుంచి మనతో మాట్లాడుతున్నప్పుడు, నా వరకు నా ఆత్మీయ జీవితం బాగలేదు అని గ్రహింపు కలిగింది. ఇప్పుడు నేనేం చేస్తాను? అమ్మా, నా ఆత్మీయ జీవితం బాగలేదు అని నాకు అనిపించింది. ఇప్పుడు నేనేం చేయాలా? మార్చుకోవాలా? మార్చుకుంటామా? సాధారణంగా మనం ఏం చేస్తామంటే, చర్చిలో ఉన్నంత వరకు మార్చుకోవాలనుకుంటాం, సరి చేసుకోవాలనుకుంటాం. గేటు దాటి బయటికి వెళ్ళగానే మళ్ళీ ఏంటంట, మళ్ళీ మామూలుగానే మన పనులు మనం చేసుకుంటాం. మనం నిర్లక్ష్యం చేస్తాం. మన ఆత్మీయ పాఠం ఏమిటంటే, నిర్లక్ష్యం చేస్తాం, మర్చిపోతాం, ప్రాధాన్యతనివ్వం. చూడండి, ఒక దైవ సేవకుడిలాగా హనన్యా వచ్చాడు. హనానీ వచ్చి నెహెమ్యాతో మాట్లాడుతూ చెప్పాడు, అన్నయ్య మన ఆత్మీయ పరిస్థితి బాగలేదురా, యెరూషలేము ధ్వంసం అయిపోయింది, అవమానం, నింద, నష్టం, దుఃఖం రా అంటే, అరే రేపు పొద్దున్నే నేను రాజుగారి దగ్గరికి డ్యూటీకి వెళ్ళాలి కానీ రేపు మళ్ళీ కలుద్దాంలే అన్నాడా? ఏమన్నాడు? ఆ మాటలు విన్న దగ్గర నుంచి, ఆ మాటలు చెవిన పడిన దగ్గర నుంచి, అయ్యో నా ఆత్మీయ స్థితి బాగలేదు, నా ఆత్మీయ జీవితం సరిగా లేదు. ఏం చేస్తున్నాడంట నెహెమ్యా? దుఃఖపడి, మీరు చదవలేదా మాట? నేను కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, నేను కూర్చుండి ఏడ్చి, 1:4 నెహెమ్యా గ్రంథం 1:4, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. అయ్యా అమ్మా, మీ జీవితం, నా జీవితం ఆత్మీయంగా ఎలా ఉంది అనేది మొదట మనల్ని మనం చూసుకుందాం. ఈ సంవత్సరాంతంలో ఫిజికల్గా బాగానే ఉన్నాంలేండి, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, దేవుడిచ్చినటువంటి చక్కటి భోజనాలు ఎవ్రీడే ఎంజాయ్ చేస్తున్నాం, సంతోషంగా ఉంటున్నాం, కొద్దో గొప్ప ఉద్యోగాల్లో ముందుకెళ్తున్నాం, చదువుకుంటున్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. షూషాను కోటలో ఉన్నట్టుగా సుఖవంతంగానే ఉంది, ఏం తక్కువ లేదు. 2024లో కష్టాలు తొందరలు ఎదురైనా లోకరీతిగా, ఆ తర్వాత భౌతికమైన విధానంలో కొంత నెమ్మదితోనే ఉన్నాం, ఏమి తక్కువ లేదు ఎవరికి. ఆత్మీయంగా ఎలా ఉన్నారు? హనానీ వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య మన ఆత్మీయ పరిస్థితి బాగా. అమ్మ, ఆత్మీయ జీవితాన్ని గురించి పరిశీలన చేసుకునేది ఎవరంటే మనమే. దేవుని మాటలు హనానీ ద్వారా నెహెమ్యాకు వినబడగానే ఆయన హృదయం గుచ్చుకుంది, హృదయంలో నొప్పొచ్చింది. సహోదరీలు సాధారణంగా ఏదైనా ఒక మాట చెప్పగానే ఏడుస్తారు, విమెన్ కదా, విమెన్ టెన్ టు వీప్ ఈజీలీ. సహోదరీలు సాధారణంగా ఏదైనా ఒక చిన్న కష్టం, దుఃఖం, స్మాల్ థింగ్ రాగానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, బలహీనులు కాబట్టి. బ్రదర్స్, సహోదరులు
ఏడుస్తారు కానీ అంత తొందరగా ఏడవరు. ఏం తెలిస్తే కొన్ని సందర్భాల్లో నా ఫ్రెండ్స్ నాకు తెలుసు, మీ అమ్మ చనిపోయిందిరా అన్నా కానీ కాన్ఫిడెంట్గానే ఉంటాం, ఏడవం. మీ నాన్న చనిపోయాడరా అన్నా కానీ కొంచెం ధైర్యంగానే ఉంటాం. ఏదో ఒక పర్టికులర్ సమయంలో పురుషులు బాగా దుఃఖపడతారు. అరే మీ యెరూషలేం బాగలేదు, మీ పితరుల సమాధులు బాగలేవు, యెరూషలేం అంతా భయంకరంగా ఉందంటే దుఃఖం వచ్చిద్దా? ఉదాహరణకి మీ గుంటూరు పాడైపోయింది, మీ గుంటూరు పట్టణం ధ్వంసమైంది అని చెప్పారనుకోండి, మనకి ఏడుపు వచ్చిద్దన్నా? నేనైతే అంత పెద్ద దుఃఖపడ్డాం. మీరెవరైనా దుఃఖపడతారమ్మా? ఏమో మరి. మా విజయవాడ పాడైపోయింది అన్నారనుకోండి, అంత పెద్దగా ఏం దుఃఖపడం కదా. కానీ యెరూషలేము పాడైపోయింది అంటే, ఇప్పుడు నేను న్యూయార్క్లో పనిచేస్తున్నాను, ఉదాహరణకు అర్థం చేసుకోవటానికి. న్యూయార్క్లో పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద ఉద్యోగం, ₹1,00,00,000 జీతం సంవత్సరానికి, చాలా అద్భుతమైన స్థాయిలో ఉన్నాను. మీ గుంటూరులో అంతా కాలిపోయిందంటారా అంటే నేనేం చేస్తాను? నేను న్యూయార్క్లో ఉన్నా కదా, నాకేమైంది? దిస్ ఈజ్ హౌ వీ టెన్ టు థింక్. అది ఆ రకంగా మనం ఆలోచిస్తాం. కానీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు తెలుసా? సుఖవంతమైన న్యూయార్క్ కాదు, వాషింగ్టన్ కాదు, అతి శ్రేష్టమైన స్థలంలో ఉంటూ అంటున్నాడు, నేను ఆ మాటలు వినగానే గుండెల్లో పొడిచింది, నొప్పొచ్చింది, కళ్ళంట నీళ్ళొచ్చాయి, వేదన వచ్చింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు, అనేక దినాలు భోంచేయి బుద్ధిగా అట్లా, అన్నం తిన బుద్ధిగా అట్లా, మాట్లాడ బుద్ధిగా అట్లా, పనిచేయి బుద్ధిగా అట్లా. నా మూడ్ ఆఫ్ అయిపోయింది. దేనికంట? దేనికమ్మా మూడ్ ఆఫ్ అయింది? ఆత్మీయమైన స్థితిని గురించి చెప్పబడినప్పుడు. మీలో మనలో ఎవరైనా నా ఆత్మీయ స్థితి ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంది? మందిరానికి వచ్చే విషయం గురించి నేను మాట్లాడట్లా, వాక్యం చదివే విషయం గురించి నేను మాట్లాడట్లా. విశ్వాసులంగా దేవుని పని, దేవుని పేరు, రక్షించబడిన వారం అని చెప్పుకునే భక్తి జీవితంలో జీవించే మన గురించి. అయ్యా అమ్మ, ఒకవేళ మీ ఆత్మీయ స్థితిని గురించి మీరు పరిశీలన చేసుకుంటే దుఃఖం వస్తుందా? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? కన్నీళ్ళు వస్తున్నాయా? నొప్పి వస్తుందా? ఏం లేదా? అవును, మనకు లేదు. ఈ ఉదయం, ఈ సంవత్సరం నెహెమ్యా జీవితంలోంచి మనం నేర్చుకుందాం. ప్రభువా, నా ఆత్మీయ స్థితిని చూసుకోవటానికి నాకు సహాయం చేయి, నా ఆత్మీయ పతనమైన స్థితిని కట్టుకోవటానికి సహాయం చేయి కదా. నెహెమ్యాకి ఏమైందంటే ఆ విషయాలన్నింటినీ చూసినప్పుడు దుఃఖం కలిగింది, బాధ కలిగింది. ప్రతిస్పందించాడు. ఎలాగా ప్రతిస్పందించాడు మనకు తెలుసు కదా. చాలామంది దేవుని వాక్యాలు వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని సందేశం మన ఆత్మీయ జీవితానికి సూచించే విషయాలు వస్తున్నప్పుడు ఎవరికి చెప్తున్నారమ్మా? ఏలీ అనే ఒక దైవ సేవకుడికి ఇంకొక దైవజనుడు, 27 చూడండి, 2:20, అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి, ఒక దైవ సేవకుడు వచ్చి ఇంకొక దైవ సేవకుడికి ఏం చెప్తున్నాడు? సార్, దేవుడు మీ ఆత్మీయ స్థితిని గురించి ఏం చెప్తున్నాడంటే, మీరు సరిగా లేరు అని చెప్తున్నాడండి అన్నాడు. ఎవరికి చెప్తాడా? ఏలీ లాంటోడికి, ఏలీ అంత పెద్దోడికి, ఏలీ అంత గొప్పోడికి, ఏలీ అంత ప్రధాన యాజకుడికి చెప్తాడా? అవును, చెప్తాడు. రాజుగారికి చెప్తాడా? రాజుగారికి కూడా చెప్తాడు. దావీదు ఒక పెద్ద స్టోరీ చెప్పాడు కదా. ఎవరు? నాతాను ఒక పెద్ద స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ చెప్పగానే భక్తుడైన దావీదు ఫుల్ ఇమోషనల్ అయిపోయాడు. అయిపోగానే ఏం చెప్పాడు? ఆ దొంగ, గొర్రెపిల్లను దోచుకున్న దొంగ, ఆ గొర్రెపిల్లను చంపిన నరహంతకుడు, ఆ గొర్రెపిల్లని అబ్యూస్ చేసినటువంటి క్రిమినల్ ఎవరన్నాడు? నువ్వే అన్నాడు. అరే, అప్పుడు దాకా స్టోరీ బాగుంది దావీదుకి. కానీ
వెంటనే దావీదు ఏమన్నాడు నాన్న? అయ్యా నేనా? ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడుతూ ఒకసారి ఇట్లా అన్నాడు, దావీదు జీవితంలో బోలెడన్ని సత్యాలు, సందేశాలు, మాటలు ఉన్నాయి, కానీ దావీదు పలికినటువంటి అతి అద్భుతమైన మాట, అతి శ్రేష్టమైన మాట ఏంటిదా మాట? నేను పాపము చేసి తిని. ఎక్కడుందమ్మా మాట? సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలుకు రాసిన సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దామా? 13. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. ఏమంటున్నాడు దావీదు? నేను ఎప్పుడైనా చెప్పారా మీరు దేవుడితో? అమ్మా ఎప్పుడైనా చెప్పారా? దేవా, నా ఆత్మీయ జీవితంలో చాలా తప్పులు ఉన్నాయ్యా, బోలెడన్ని పాపాలు ఉన్నాయ్యా. ఎప్పుడైనా చెప్పారమ్మా? అసలు చూసుకుంటే కదా, మనం అసలు లోపల దాకా వెళ్తే కదా. హనానీ అనే దైవభక్తుడు తమ్ముడు, సహోదరుడు వచ్చి భక్తుడైన నెహెమ్యాకి, అరే మన ఆత్మీయ పరిస్థితి బాగలేదురా అన్నయ్య అని చెప్పగానే నెహెమ్యా హృదయం పగిలింది. నెహెమ్యా జీవితం కృంగిపోయింది, వేదన వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, దుఃఖం వచ్చింది, కూర్చొని ఏడుస్తున్నాడు. దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు మన జీవితాల్లో ప్రతిస్పందన, మన జీవితాల్లో రియాక్షన్, మన జీవితాల్లో రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో చూడండి. భక్తుడైనటువంటి దావీదుకి చిన్న స్టోరీ, చిన్న సందేశం నాతాను దైవభక్తుడైన సేవకుడు చెప్పగానే దావీదు అంటున్నాడు, సార్ ఎస్, నీ మాటలు నాకు అర్థమైనాయి, నేను పాపం చేశాను. దావీదు హృదయాన్ని దేవుని వాక్యంతో నాతాను గుచ్చాడు, హృదయం పగిలింది. దావీదు అంటున్నాడు, నేను తప్పు చేశానండి, నా ఆత్మీయ స్థితి బాగలేదు. ఇందాక మనం ఇంకొక ఉదాహరణ చూసాం కదా. ఎవరు ఉదాహరణ అది? ఏలీ ఉదాహరణ 2వ అధ్యాయంలో. ఏలీకి కూడా ఇంకొక దైవ సేవకుడు వచ్చి చెప్పాడు, సార్ పెద్ద ఈయనేమో యాజకుడు, ఆయనేమో రాజుగారు. అందరికీ చెప్తూ ఉంటాడు దేవుడు. యాజకులకి చెప్తాడు, రాజులకి చెప్తాడు, చిన్నోళ్ళకి చెప్తాడు, పెద్దోళ్ళకి చెప్తాడు, అందరికీ చెప్తూ ఉంటాడు. ఇంటే మేలు, వినకపోతే ఏలీలాగా నష్టపోతాం. ఏలీ ఏమన్నాడు తెలుసా? ఆ దైవ సేవకుడు ఏలీకి వచ్చి ఏం చెప్పాడమ్మా? నువ్వు నాకంటే ఎవరిని ఎక్కువగా సన్మానిస్తున్నావు? కొడుకులనంట. దేవుడు ఎక్కువ, కొడుకు ఎక్కువ? ఎవరికి? ఏలీకి. మరి మీకు? మనకి? మీకు కాదు, మనకి. ఎవరికమ్మా? కుటుంబం ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఇప్పుడు చెప్తాం. 30వ తారీఖు అందరం ఆఖరి ఆదివారం కాబట్టి వచ్చాం కాబట్టి మనందరం దేవుడికే చేయండి, అసలు దేవుడు తప్ప ఏం లేదండి, అసలు దేవుని కోసం నేను నన్ను వదిలిపెట్టేస్తానన్నా అట్లా అంటాం అంతే. కానీ నిజ జీవితంలో ఆత్మీయ స్థితికి వచ్చేటప్పటికే దేవుడు ఎక్కడున్నాడంట? కుటుంబం ఫస్ట్, ఉద్యోగం నెక్స్ట్, తర్వాత మన బంధువులు థర్డ్, మన వస్తువులు, మన సంపద, మన వ్యాపారాలు, ఇవన్నీ మొదట పెట్టుకుంటాం. దేవుడు ఎక్కడ? అంటే మీరు చర్చికి రావటం గురించి నేను చెప్పట్లా. చర్చికి వచ్చే విధానం మన ప్రయారిటీస్ని చూపించిద్ది, కానీ మనం అసలు మామూలుగా జీవించే పద్ధతి ఉందే. ఏలీ మౌనంగా ఉంటున్నాడంట. వాళ్ళ పిల్లలు, కొడుకులు ఇద్దరు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారు, స్త్రీలను చెరుపుతున్నారు, బలి అర్పించే విషయంలో శ్రేష్టమైనవి దొంగతనం చేస్తుంటే ఏలీ మౌనంగా ఉన్నాడు. ఏలీ అన్నాడు, మా కొడుకులేగా చేయనీలే. ఎంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ కదా. నాకంటే నువ్వు నీ వారిని కనపరుస్తున్నావు, నీ విధానం నాకు ప్రతికూలంగా ఉంది, నీ పద్ధతి బాగలేదు ఏలీ, సరి చేసుకో. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పాపాన్ని గర్దించటం లేదు ఏలీ. ఏలీ ఏమన్నాడు తెలుసా?
మౌనంగా ఉన్నాడండి. ఏం రెస్పాన్స్ లేదు. నిశ్చేష్టంగా, నిర్లక్ష్యంగా, సైలెంట్గా ఉన్నాడు. ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? ఏలి కుమారులిద్దరు హోఫ్నీ ఫీనెహాసులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉండగా, ఒక మ్యాజికల్ పవర్ ఉంది మా దగ్గర. ఏంటిది? మ్యాజికల్ పవర్. ఏంటిది అది? మందసం ఉంది మా దగ్గర, మందసం ఉంది మా దగ్గర అని మందసాన్ని మోసుకొని పోయారు. దాన్నే మతభక్తి అంటారు. ఏమంటారమ్మా? బైబిల్ దగ్గర పెట్టుకుంటే కలలు రావు, బైబిల్ ఉంటే మాకు అన్నీ మేలు జరుగుతాయి, లేకపోతే సిలువ గుర్తేసుకుంటే మాకు అన్నీ మంచి జరుగుతాయి. మతభక్తి. ఈ ఏలీ కుమారులు ఇద్దరు కూడా మందసాన్ని పట్టుకుపోతే మేము గెలుస్తాం అనుకున్నారు. మందసం పట్టుబడింది, కుమారులు చచ్చిపోయారు. ఈకాబోదు అనే చిన్న కుమారుడు పుట్టి ప్రభావం పోయింది అని వాళ్ళ భార్య చచ్చిపోయింది, కోడలు చచ్చిపోయింది, కొడుకులిద్దరు చచ్చిపోయారు, మందసం పట్టుబడింది. ఈ వార్త వినగానే ఏలీ ఏమైపోయాడు తెలుసా? స్థూలకాయుడు, బలంగా ఉంటాడు, లావుగా ఉంటాడు. ఆసనం మీద నుంచి వెనక్కి పడిపోయి బీపీ పెరిగిపోయి మెడ విరిగి అంతటితో ఆగిపోయింది అనుకుంటున్నారా? సొలొమోను సమయంలో అబ్యాతారు అనే ఒక యాజకుణ్ణి సొలొమోను అనాతోతుకు పంపించేశాడు. అక్కడతో ఇక ఏలీ కుటుంబీకులు ఎవ్వరు దేవుని మందిరంలో సేవ చేయకుండా వాళ్ళు తరిమివేయబడ్డారు. అయ్యా వినండి, ఏలీ ఎంత నష్టపోయాడు. దేవుని మాటలు వినిపిస్తుంటే ప్రతిస్పందించకపోతే, నొప్పి కలగకపోతే, ఆత్మీయ జీవితం సరిచేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ మాటలు గ్రహించలేకపోతే ఏలీ ఎంత నష్టపోయాడో తెలుసా? ఇంకొక మాట చెప్పండి, అలా నష్టపోయి వినకుండా నష్టపోయిన వాళ్ళల్లో ఇంకొక ఆయన పేరు నా జ్ఞాపకం వస్తుంది. మీకు వస్తుందా? ఎవరైనా? దేవుడు ఆకాను. వెరీ గుడ్. దేవుడు చెప్తా ఉంటే నీ ఆత్మీయ స్థితి బాగలేదయ్యా అని దేవుడు చెప్తా ఉంటే అమ్మా కయ్యూను పట్టించుకోలా. ఒక గొప్ప రాజు, మొట్టమొదటి రాజు ఎవరైనా? సౌలుకి సమూయేలు సారిసారికి చెప్తున్నాడు, సౌలు నువ్వు విధేయత లేకుండా ఉన్నావు, నువ్వు ఓర్పు లేకుండా ఉన్నావు, ప్రవక్త యాజకుడు చేయాల్సిన పని ధైర్యం చేసి సాహసించి చేస్తున్నావు, దేవుడు వద్దన్న పని చేస్తున్నావు రా సౌలా. సౌలు విన్నాడా? అమ్మా విన్నాడా? సౌలు ఏమైపోయాడు? రాజరికపు సింహాసనాన్ని పర్మనెంట్గా కోల్పోయాడు. ఈ ఉదయకాల సమయంలో మీ మనసులో ఈ సింపుల్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. కొన్ని ఉదాహరణలు పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు ఉన్నాయి. అబ్రహాముకి వాళ్ళ తమ్ముడు పట్టుబడ్డాడు అని చెప్పారు. ఎవరు చెప్పారు? సేవకుడు వచ్చి చెప్పాడు. ఇంట్లో పనిచేసే సేవకుడు వచ్చి, అబ్రహామా మీ తమ్ముడి కుమారుడైనటువంటి లోతు 5 మంది రాజులు వచ్చి పట్టుకొని పోయారండి అనగానే అబ్రహాం ఎలా ఉన్నాడు? నిద్రపోతున్నాడా? సర్లే లోతేగా పోతే పోయాడు అన్నాడా? వెంటనే రియాక్ట్ అయ్యాడు, వెంటనే ప్రతిస్పందించాడు. నెహెమ్యా ప్రతిస్పందించాడు ఆత్మీయ జీవితపు బలహీనతల పక్షంగా. అబ్రహాము ప్రతిస్పందించాడు, మా తమ్ముడు కుటుంబం బాగలేదండి. ఇంకెవరు? ఒక అతను ఉన్నాడు సమూయేలు గ్రంథంలోనే, ఆయన పేరు నాబాలు. ఏం పేరు? అర్థం? నాబాలు అనే పేరు మోటువాడు, మూర్ఖుడు. ఈ మూర్ఖుడికి జ్ఞానం లేదు. దావీదు సేవకులు వచ్చి నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించే సమయంలో అదొక పంట లాంటిది అనమాట. అంటే అది సంపాదన వచ్చే సమయం. నాబాలుకు వచ్చి, అయ్యా ఇదిగో నీ సేవకులు గొర్రెలు కాసేటప్పుడు దావీదు సేవకులు కాపలా కాసి నీ గొర్రెల్లో ఒక్కటి కూడా నష్టం కలగకుండా కాపాడారా, కాబట్టి ఈ మంచి రోజు నువ్వు బొచ్చు కత్తిరించి లాభం సంపాదిస్తున్న ఈ సమయంలో దావీదునైనా నన్ను గుర్తు చేసుకో, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు అని అడిగితే నాబాలు ఏమన్నాడు తెలుసా?
దావీదెవరు, యెషయి కుమారుడెవరు, నాకు తెలీదు పో అన్నాడు. అనగానే దావీదు కోపం వచ్చింది. మేలుకి కీడు చేస్తున్న ఈ నాబాలును చంపాలని ఉధృతతో రౌద్రంతో వెళ్తుంటే ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాబాలు సేవకుడు వచ్చి నాబాలు భార్య దగ్గరికి వచ్చాడు. ఏం పేరు ఆమె పేరు చెప్పండి అమ్మా, ఏం పేరు? వాక్యం బాగా చదివితే మీరు కట్ అని చెప్తారు. అబిగయిల్, కొందరే చెప్పారు కదా. అబిగయిల్ అందరు పేర్లు పెట్టుకుంటారు కదా సిస్టర్స్. అక్క పేరు ఏంటంటే అబిగయిల్ అక్క అన్న అని చెప్తారు కదా. ఆ అబిగయిలు అనే సహోదరి భార్య ఏం చేసింది తెలుసా? అవునా దావీదు వస్తున్నాడా, వెంటనే స్పందించింది, వెంటనే సిద్ధం చేసింది, ఫటాఫట్ అన్నీ రెస్పాండ్ అయింది, సిద్ధం చేసుకొని తీసుకొని పోయింది. దావీదు కోపం పడకుండా కాపాడుకుంది. ఇంకా చాలామంది ఉదాహరణలు నేను రాశాను. మొర్దెకై కన్నీళ్ళకి ఎస్తేరు ప్రతిస్పందించింది. దేవుని మాటలు విన్న కొరింథీ సంఘం ప్రతిస్పందించింది. క్రొత్త నిబంధనలో అనేక మంది విశ్వాసులు యెరూషలేములో పేతురు వాక్యం చెప్తా ఉంటే, మూర్ఖులకు ఈ తరము వారి నుంచి మీరు వేరుకండి అనగానే వారు హృదయమందు నొప్పించబడి అని రాయబడింది. ఈ ఉదయం ఈ ప్రశ్నతో నేను క్లోజ్ చేస్తున్నాను. ఏంటిది ఆ ప్రశ్న అంటే, మీ ఆత్మీయమైన స్థితి ఎలా ఉంది? మన ఆత్మీయమైన పరిస్థితి ఎలా ఉంది? ఈ సంవత్సరాంతంలో ఒకవేళ దేవుని మాటల ద్వారా నా ఆత్మీయమైన పరిస్థితిని గురించి దేవుడు చెప్తా ఉంటే నువ్వెలా స్పందిస్తున్నావు, నువ్వెలా ప్రతిస్పందిస్తున్నావు?